రూపాయలు, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం ప్రజల్లో ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ప్రధానంగా కూడా మరి 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేశారు. మరోపక్క 2000 రూపాయల నోట్లను విడుదల చేస్తూ ఉన్నారు. మరి దీనివల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం ఉంది అంటే ఈ 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేయడం వల్ల ఎక్కడైతే బ్లాక్ మనీ ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి 3 లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదంతా బయటకు వచ్చే ప్రయత్నం కనబడతా ఉంది. మరి ఇదంతా కూడా సాధ్యం అవుతుందా? ప్రస్తుతం బ్లాక్ మనీ బయటకు వస్తుందా? ఈ 2000 రూపాయలు నోటు రావడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా? ప్రస్తుతం ప్రజలు అంటే ఈ 2 రోజులు తీవ్ర ఇబ్బందులు పడ్డప్పటికీ భవిష్యత్తులో మంచి జరిగిపోతుందా? ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ వాకర్స్ ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. చెప్పండి, నిన్న నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా? ఎటువంటి అంటే భవిష్యత్తులో పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? 2000 రూపాయల నోట్లు కూడా విడుదల చేస్తూ ఉన్నారు కదా, ఈ 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేయడం వల్ల ఉపయోగం ఉందంటారా? ఫస్ట్ నరేంద్ర మోడీ గారికి హ్యాండ్స్ అప్ సార్. ఈ బ్యాన్ చేయటం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. ఇది ఉపయోగం లేదని అనడానికి ఎలాంటి సంశయం లేదు. రెండోది, దీని మూలంగా అవినీతి మెయిన్ ముఖ్యంగా. రెండోది, మనకు బోర్డర్లో పాకిస్తాన్ ఇది కానీ ఐసిఎస్ కానీ ఇట్లా ఉన్నాయి కదా, వాళ్ళకి ఎంతో మేలు జరుగుతూ ఉంది ఈ ఫేక్ నోట్లు రావటం కానీ ఇటు మూలంగా. అందువల్ల ఏంటంటే మెయిన్ అవినీతి ఒకటి, బోర్డర్లో ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ సాల్వ్ అవుతాయి. రెండోది, మీరు అన్నట్టు 2000 రూపాయల నోటు రావటం వలన ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని త్రూ ప్రాపర్ ఛానల్ అంటే బ్యాంక్స్ ద్వారానే అన్ని ట్రాన్సాక్షన్ జరుగుతాయి కాబట్టి మ్యాక్సిమం 10,000 కంటే అమౌంట్ డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు. మిగతా ఏది డ్రా చేసుకున్నా కానీ చెక్ రూపాయన కానీ ఆన్లైన్ కానీ ఇచ్చేస్తారు కాబట్టి అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు క్లియర్ స్పష్టంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే కొంచెం ఓపిక పడితే అందరికీ ప్రతి వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది, మేలు జరుగుతుంది. మీరు చెప్పండి. ఇప్పుడు ప్రధానంగా కూడా చూసుకున్నట్లయితే ఈ 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేశాక కొంతమంది సామాన్యులు కొంతమంది దోచుకునే పరిస్థితి కనబడతా ఉంది. ట్యాక్స్ రూపంలో టోల్ గేట్లు కావచ్చు, కూరగాయల మార్కెట్లో కావచ్చు, పెట్రోల్ బంకు పోతే 500 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోలేకపోతే వెళ్ళిపోంటున్నాడు. అంటే ఇటువంటిది కొంత ప్రభుత్వం వీటిపై దృష్టి పెడితే బాగుండేదని మీరు భావిస్తా ఉన్నారా? లేదు, సహజంగా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఒక్కసారిగా ప్రాసెస్ అనేది ఒక్కసారిగా జరగదు కదా, ఏ ప్రాసెస్ అయినా కొంత టైం పడుతుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమి ఉండే అంటే 2-3 రోజులు ప్రాబ్లం ఉంటుంది అనుకుంటున్నాం. బహుశా ప్రాబ్లం ఏం లేదు దానివల్ల. కొన్ని కావాలంటే కొన్ని సహజంగా ఇబ్బందులు అనేది సహజంగా జరుగుతుంటాయని నా అభిప్రాయం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. ఈరోజు 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేశారు. ప్రస్తుతం ఏ విధంగా ఉండబోతా ఉంది? మీ అభిప్రాయం ఏంటి? నేను నా చిన్నప్పటి నుంచి ఒకటైతే వింటున్నాను, ఇండియా డెవలప్ అవుతుంది అని. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తీసుకున్న డెసిషన్ వల్ల అది స్టార్ట్ అయింది. ఇండియా కరప్షన్ కంట్రీలోంచి ఇది అయ్యి ఆ కరప్షన్ అనేది పోయి అంత అవినీతి నిర్మూలన పాలన అనేది ఒక రాజకీయాలకి అతీతంగా తీసుకున్న స్టెప్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. దట్ ఈస్ గోయింగ్ టు నరేంద్ర మోడీ. ప్లస్ ఇలా చేసిన వల్ల హవాలా, ఈ స్విస్ బ్యాంకు నల్లధనం అంతా వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్ కూడా ఉపయోగించుకోకుండా వచ్చింది. అదంతా చిత్తుగారితో సమానం అవుతుంది. ప్రధానంగా కూడా చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి పరిణామం అని చెప్తా ఉన్నారు. ఒక పక్క 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేయడం వల్ల అవినీతి అనేది బయటపడుతుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా 2000 రూపాయల నోటు రావడం వల్ల ఎటువంటి నష్టం లేదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వారానికి కేవలం 20,000 రూపాయలు మాత్రమే, అంటే 20,000 రూపాయలు మాత్రమే విత్డ్రా చేసే విధంగా ప్రభుత్వం ఇప్పుడు చర్యలు చేపడతా ఉంది. మరి దీనివల్ల అవినీతి పూర్తిగా నిర్మూలించే అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ లేకుండా ఎవరు లేరు, జన్ధన్ పథకం కింద ఇప్పటికే అందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. మొత్తంగా ఖచ్చితంగా కూడా ఇది మంచి పరిణామం. కాకపోతే ఒక 2 రోజులు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు ఉండొచ్చు. కాకపోతే ముందు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పి కూడా కొంతమంది సీనియర్లు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో సాంబశివరావు, 99 టీవీ, గుంటూరు.